జగనన్న జన్మదిన వేడుకలకి హాజరైన జగనన్న ఆత్మీయ కుటుంబానికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్నతో పాటు రక్తం పంచుకు పుట్టలేకపోయామన్న బాధని వాళ్ళ చాలా మంది ఆయన కోసం రక్తం పంచి తీర్చుకున్నారు. ఇలా ఆయనతో రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. నేను కూడా కాసేపట్లో కొంచెం రక్తం నేను డొనేట్ చేస్తానని అడగడం జరిగింది ఆర్గనైజర్స్ ని. సో డెఫినెట్ గా ఐ డూ దట్. అంటే మీతో పాటు నేను కూడా ఒక చిన్న పాలు పంచుకునే కార్యక్రమం ఈరోజు నిజంగా అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తారు, చేతలు ఏమీ చేయరు అనేటువంటి మాటని మార్చి చెప్పిందే చేస్తారు, చేసినట్టయితేనే చెప్తారు అనేలా జగనన్న ఇప్పటి వరకు కూడా ఆయన పాలన అందించారు. ప్రజలిచ్చిన అధికారంతో దోచుకోవడం, కావలసిన వాళ్లకి దోచిపెట్టడం, కావలసినంత దండుకోవడం, ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి పలికి కేవలం ప్రజాపాలనే జరుగుతుంది, నా ఆధ్వర్యంలో నా అధికారంలో ప్రజలే అసలైన రాజులు అనేటువంటి మాటల్ని నిరూపించుకున్నారు జగనన్న గత 5 సంవత్సరాలుగా. మళ్లీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము. ఎందుకంటే వైఎస్ఆర్ గారి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా కూడా ఆయన ఆశలకి ఊపిరి పోస్తూ, ఆయన ఆశయాలకి జీవం పోస్తూ జగనన్న తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ అనేది మళ్లీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడడం ఎంతో అవసరము. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇస్తానన్నవేవి ఇవ్వట్లేదు, చేస్తానన్న హామీలేవి కూడా అమలు పరచట్లేదు. దానికి తగ్గట్టుగా అంటే రక్షణ కూడా ఆడపిల్లలకి మహిళలకి ఈ రోజున కరువైంది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా విద్యార్థులకి విద్య సరిగ్గా అందట్లేదు. అండ్ ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ని కూడా సరిగ్గా వాళ్ళు బోధించట్లేదనే విషయం తెలిసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాల్లో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇలా ఒక్కటేంటి ప్రతిదీ తీసుకున్నా కూడా ఏ కోసాన ప్రజలు ఆనందంగా లేరు. ఈ రోజున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్లీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటిది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఖచ్చితంగా ఈ రోజున చెప్పుకుంటున్నాము. మళ్లీ